చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి తదితరులు స్వామివారి కళ్యాణం తిలకించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సమయానికి వర్షాలు పడతాయి, సస్యశ్యామలమైన పంటలు పండుతాయి. కనుక తెలంగాణ రాష్ట్రము సుభిక్షమవుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్స్ లో దర్శన కంపార్ట్మెంట్లో బార్లు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా నేడు రేపు అర్జిత సేవలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేశారు. భక్తులు రద్దీగా ఉండడంతో సర్వదర్శనానికి మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.